ఏపీ 10th క్లాస్ SA1 సంబంధించి సోషల్ స్టడీస్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ పేపరు. సో మనకేంటంటే ఈ ఇయర్ సిలబస్ అంతా మారిపోయింది కాబట్టి కొత్తగా మోడల్ పేపర్స్ ఏం రాలేదు. బట్ కొంతమంది గవర్నమెంట్ టీచర్స్ అయితే మనకు మోడల్ పేపర్ షేర్ చేస్తున్నారు గ్రూప్లో, టీచర్స్ గ్రూప్లో. సో వాటినే మీకు అయితే అందించే ప్రయత్నం చేస్తున్నాను. సో ఇవి ఖచ్చితంగా వస్తాయా అంటే అన్నీ రాకపోయినా అట్లీస్ట్ మీకు ఒక 70 to 80% అయితే తప్పకుండా అయితే మీరు రేపు రాసే SA1 అయితే తప్పకుండా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ అలాగే ఒక 2 మోడల్ పేపర్స్ ఎక్స్ట్రా ఉన్నాయి. సో అవి కూడా మీకు షేర్ చేస్తాను. అండ్ చాలామంది అడుగుతూ ఉన్నారు, సార్ ఇది లీక్డ్ పేపర్ అనేసి. లీక్డ్ పేపర్స్ అయితే ఏం కాదు, మన ఛానల్లో అలాంటి వాటికి తావలేదు. కేవలం కీస్ కానీ మోడల్ పేపర్స్, క్వశ్చన్ పేపర్స్ మీ ప్రిపరేషన్కి ఎంతవరకు యూజ్ అవుతాయో వాటిని అయితే నేను అందించే ప్రయత్నం చేస్తాను. అలాగే మన ఛానల్లో 10th క్లాస్ ఇంటర్మీడియట్ సంబంధించిన అన్ని మెటీరియల్స్, అన్ని మోడల్ పేపర్స్ అన్నీ కూడా మీకు చాలా అంటే చాలా ఫ్రీగా అయితే ఇస్తాను నేను. అండ్ చాలామంది వచ్చేసి యాప్స్లో కానీ లైక్ సేల్ చేస్తున్నారు. సో మన ఛానల్ అయితే అలాంటివి జరగవు. సో ఇక్కడ చూస్తే కనుక సమ్మేటివ్ అసైన్మెంట్ సంబంధించి సోషల్ 10th క్లాస్ క్వశ్చన్ పేపరు ఇక్కడ వచ్చిన ఈ 1 మార్క్ క్వశ్చన్స్ అన్ని చూసుకోండి. సో డెఫినెట్గా అయితే మీకు ఇందులో ఉంచుకొని తప్పకుండా వస్తాయి. స్క్రోల్ డౌన్ చేస్తాను, నిదానంగా చూసుకోండి. అలాగే దీనికి సంబంధించిన PDF లింక్ కావాలంటే డిస్క్రిప్షన్ ఇచ్చేయండి, లేదంటే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, అక్కడ కూడా మీకు దొరికే ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ సెక్షన్ 2 చూస్తే కనుక మీకు మొత్తం 8 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ క్యారీ 2 మార్క్స్, 8 to 16. ఇవన్నీ అయితే చాలా జాగ్రత్తగా చూసుకోండి. సో నేను ఎందుకంటే నాకున్న టైం చాలా తక్కువ, ఆ టైంలో కూడా నేను వీడియోస్కి స్పెండ్ చేసి నేనైతే వీడియోస్ చేస్తుంటాను కాబట్టి మీకు కాస్త వాయిస్ క్లారిటీ ఉండకపోవచ్చు. ఏం చెప్తున్నాను అనేది కొద్దిగా ఫాస్ట్ చెప్పే ఛాన్స్ కూడా ఉంటుంది, కొద్దిగా అర్థం చేసుకోండి. అండ్ సెక్షన్ 3 సంబంధించి ఇక్కడ చూస్తే మీకు 4 మార్క్ క్వశ్చన్ ఉంటాయి. మీరు ఎంటర్ అంటే 8 రాయాలి. సో 8 4 32. ఇది చూసుకోండి. ఈచ్ క్వశ్చన్ క్యారీ 4 మార్క్స్. ఇవన్నీ కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ప్రతి క్వశ్చన్ అయితే చాలా జాగ్రత్తగా రివిజన్ చేసుకోండి, లేదంటే మీ ప్రిపరేషన్ ఎంతవరకు జాగిందో ఒకసారి ఈ పేపర్ చూసి మీకు చెక్ చేసుకోవచ్చు. ఈ పేపర్ మీరు ఎంతవరకు చేయగలుగుతున్నారు ఏంటి అనేది మీకు ఒక ఐడియా వస్తుంది. మీ కెపాసిటీ ఎలా ఉంది అనేది మీకు ఒక ఐడియా వస్తుంది. అండ్ సెక్షన్ 4లో చూస్తే మీరు మొత్తం 5 క్వశ్చన్స్ రాసి ఉంటుంది. ఈచ్ క్వశ్చన్ క్యారీ 8 మార్క్స్. అండ్ ఈచ్ క్వశ్చన్ హ్యావ్ ఇంటర్నల్ చాయిస్, అంటే మీకు మొత్తం 10 క్వశ్చన్లు ఉంటాయి. మీరు ఇందులో రాయాల్సిన క్వశ్చన్లు కేవలం 5 మాత్రమే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, 29లో A or B ఉంటాయి. అంటే మీరు 29 క్వశ్చన్లో A లేదా B అని రాయొచ్చు, A కానీ B కానీ రాయొచ్చు. అండ్ 30లో కూడా A and B ఉంటాయి, దాంట్లో కూడా మీరు A కానీ B కానీ రాయొచ్చు. ఇలా చాయిస్ అనమాట. మొత్తం మీకు 5 క్వశ్చన్లు ఉంటాయి. ఈచ్ వన్ క్యారీ 2 క్వశ్చన్స్. సో దాంట్లో మీరు ఏదో ఒకటి రాసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఎక్స్పర్ట్స్ తయారు చేసినవి, నేను తయారు చేసినవి కాదు. ఇవన్నీ కూడా గవర్నమెంట్ అయితే తయారు చేశారు కాబట్టి డెఫినెట్గా అయితే మీరు ఇవన్నీ చూసుకున్నట్లయితే SA1లో అయితే 100% అయితే రిపీట్గా వస్తాయి. ఆల్రెడీ మనం పెట్టిన పేపర్స్లో నుంచి దాదాపుగా అయితే కొన్ని వచ్చాయనేసి కమెంట్ చేశారు. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. అండ్ అలాగే ఇవన్నీ కూడా చూసుకోండి. డెఫినెట్గా అయితే మీ విజయంలో కీలక పాత్ర వహిస్తాయి. అండ్ మీరు ఈ PDF లింక్ కావాలంటే కనుక టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అలాగే మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం యూజ్ చేసినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ డూ లైక్ అండ్ కామెంట్ షేర్ సమ్వన్ హూ నీడ్స్ వన్. ఎందుకు లైక్ చేయమని అడుగుతామంటే యూట్యూబ్ ఏ వీడియోకి అయితే లైక్స్ ఎక్కువ ఉంటాయో వాటిని మాత్రం రికమెండ్ చేస్తుంది. ఓకే, అలాగే మీకు అవసరం ఉన్నా లేకపోయినా ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళు తప్పకుండా షేర్ చేయండి. వాళ్ళ విజయంలో కూడా మీరు మీ వంతుగా పాత్ర నిర్వహించండి. అండ్ స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ XYZ Brain ఛానల్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.